హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే జీడి మామిడికాయ పచ్చడి. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది అనుకుంటున్నాను. ముందుగా కాయని శుభ్రంగా వాటర్లో వేసుకొని పైన తెల్లగా ఉంటుంది కదా సొనలాగా మామిడికాయకి, అండ్ ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన ముచ్చిక దగ్గర కట్ చేసుకొని అండ్ ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి బాగా కాయని తడి లేకుండా. అండ్ ఇలా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి జీడి అనేది ఈ టెంక పట్టి ఉంటుంది కదా మామిడికాయ, అండ్ సమానంగా కట్ చేసుకోవాలి. అండ్ టెంకతో మనం కట్ చేసుకుంటేనే చిన్న చిన్న పీసులు అనేది మనకి పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అండ్ నాకైతే ఇక్కడ కత్తిపీటతో ట్రై చేశాను. యాక్చువల్గా నాకు రాలేదండి కత్తిపీటతో కోయడం. ఇది మా చెట్టు కాయ అనమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందండి అసలు. అయితే ఇంకా మా వారితో కట్ చేపించాను అనమాట. అండ్ ఆయన కూడా యాక్చువల్గా ఫస్ట్ నైఫ్తో రాలేదు, ఇంకా పైన సుత్తి పెట్టి ఇలా ట్రై చేశారు. అండ్ ముక్క అనేది మనకి నలిగిపోవద్దు అనమాట, గట్టిగా ఉంటుంది కదా, అండ్ కచ్చాబిచ్చగా అవ్వకూడదు. అండ్ ముక్కలన్నీ కూడా టెంకతో పాటు కట్ చేశారనమాట. అండ్ నేను అసలు పడతానో పట్టనో అనుకున్నాను యాక్చువల్గా, కానీ ఆయన కట్ చేసి ఇచ్చారు, పర్లేదు. ఇంకా నేనైతే పట్టేశానండి. ఇంకా అన్నీ కూడా ఫస్ట్ ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాను, ఇలా ముక్కలన్నీ కట్ చేసుకోవడం. అండ్ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోండి. అండ్ లాస్ట్ టైం కూడా మేము ఇదే సైజు కట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇలా కట్ చేసుకొని మొత్తం పైన జీడిలాగా అంటే పైన పొరలాగా ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేసుకొని అండ్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 2 స్పూన్ల మెంతులు అండ్ 2 స్పూన్ల ఆవాలు, ఇవి లైట్గా వేపుకోవాలన్నమాట. సపరేట్గా వేపుకోండి. ఇలా లైట్గా వేపుకుంటే ఇది వేపుతుంటేనే మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఇలా వేపుకోవాలి. అండ్ ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలు, పైన వెల్లిపాయలు అనేవి పొట్టు తీసుకొని పెట్టుకోండి. ఇవి 2 వెల్లుల్లి అనమాట. అండ్ నేను పొట్టు తీసి చూపిస్తాను తర్వాత. అండ్ ఇంకా కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను. నేను ఒకే గ్లాస్తో మెజర్ చేసుకున్నానండి. అండ్ మీకు కూడా చూపిస్తాను, ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ టైం పచ్చడి పట్టే వాళ్ళు కూడా చాలా అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు కూడా ఈజీగా పట్టొచ్చు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి పల్లి నూనె యూజ్ చేశానండి ఈసారి. పోయినసారి అయితే మేము పప్పు నూనె యూజ్ చేసాం. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మామిడికాయ ముక్కలు మెజర్ చేస్తున్నానండి. అండ్ మామిడికాయ ముక్కలు వచ్చేసి నాకు 4 గ్లాసుల వరకు అయినాయి. ఇదే గ్లాస్ తోటి, చిన్న గ్లాసే అండి, యాక్చువల్గా అది టీ గ్లాసు. అండ్ 4 గ్లాసులు ముక్కలు అయినాయి అనమాట. అండ్ చాలామంది ఈజీగా పట్టుకోవచ్చు అనేసి ఇంకా నేను మొత్తం మెజర్ చేసి మీకు గ్లాస్తో చూపిస్తున్నాను. అండ్ కాయ అయితే చాలా పుల్లగా ఉంటుందండి. అండ్ చాలా బాగుంది పచ్చడి మాత్రం పట్టిన తర్వాత. నేను ఇది వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులైంది, ఎప్పటి నుంచో ఎడిట్ చేద్దాం అనుకుంటే నాకే కుదరట్లేదు అనమాట, ఇంట్లో కొంచెం వర్క్ వల్ల. అండ్ ఆ తర్వాత కొంచెం ఇది మెంతులు ఆవపిండి చల్లారాలండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా లైట్గా బరకగా పట్టుకోండి. అండ్ ఇది నేను చూపించాను కదా ఇందాక, అది అంతా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మెంతుపిండి. అండ్ 4 గ్లాసులకి నేను మెంతిపిండి అంతా యాడ్ చేశాను. అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి, అంటే పసుపు వేసి అయినట్టుగా కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత వెల్లిపాయలు, అండ్ 2 వెల్లిపాయలు కూడా పైన పొట్టు తీసేసుకున్న తర్వాత ఇందులో లైట్గా క్రష్ చేసుకోండి. నేను రోట్లో దంచుకున్నాను అనమాట, లైట్గా ఇలా క్రష్ చేశాను. అండ్ ఆ 2 వెల్లుల్లిపాయలు కూడా ఇలా పొట్టు తీసేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా చూడండి, నేను 1/2 గ్లాస్ వరకే యాడ్ చేశాను అనమాట. సాల్ట్ అయితే 1/2 గ్లాస్ కూడా తక్కువగానే యాడ్ చేశాను. అండ్ మీ దగ్గర పచ్చడి ఉప్పు లేకపోతే నేనైతే పచ్చడి ఉప్పు యాడ్ చేశాను. అండ్ పచ్చడి ఉప్పు లేకపోతే కల్లులుప్పు ఉంటుంది కదండి, గట్టి ఉప్పు, ఆ గట్టి ఉప్పును కూడా మనం మిక్సీలో పట్టుకున్నామంటే చిన్న జార్లో వేసి మనకి పచ్చడి ఉప్పు అనేది రెడీ అవుద్ది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ కన్నా తక్కువ పచ్చడి ఉప్పునైతే యాడ్ చేశాను. ఇంకా ఇవి యాడ్ చేసి మెంతుపిండి, పసుపు, సాల్టు, ఇవి బాగా ముక్కలకి పట్టించాలి ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇక్కడ కారం కూడా నేను కొలత ప్రకారం పోస్తున్నాను అనమాట. అండ్ 2 గ్లాసుల వరకు కారం తీసుకున్నానండి. యాక్చువల్గా ఆ గ్లాస్తో నేను ఫస్ట్ మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట. బౌల్లో 2 గ్లాసెస్ కారం తీసుకున్నాను. అండ్ ఒకసారి ఈ కారం కూడా కలిపేసుకున్న తర్వాత అది కూడా కొంచెం యాడ్ చేశాను బౌల్లో పెట్టింది కూడా. అండ్ కరెక్ట్గా సరిపోయాయండి, కొలత మాత్రం పర్ఫెక్ట్గా, టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. అండ్ మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట, ఇద్దరికి కూడా. కర్రీ ఏం చేయకపోయినా సరే పచ్చడి ముక్కలు వేసుకొని తినేస్తారు, అంత ఇష్టం అనమాట. సో ఇంకా కారం అంతా పట్టించిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను ఆయిల్ యాడ్ చేశాను.
ఆయిల్ నేను 3 గ్లాసెస్ తీసుకున్నానండి. కరెక్ట్‌గా అదే గ్లాస్ తోటి 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఫస్ట్ 2 గ్లాసెస్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలిపాను. అండ్ ఆ తర్వాత ఇంకో గ్లాస్ కూడా లాస్ట్‌లో యాడ్ చేశాననమాట. మనం చాలా సింపుల్‌గా పట్టుకోవచ్చు. అండ్ ఈ టైంలోనే ఎక్కువగా తింటాం కదా జీడి మామిడి అనేది. అండ్ ఇంకా 1 మంత్ తర్వాత ఏంటంటే మనకి సంవత్సరంకి సరిపడా పచ్చడి అనేది పెట్టుకుంటాం కదా ఎక్కువ క్వాంటిటీలో. సో ఇప్పుడే నేను ఇంకా ఇది సెకండ్ టైం అనమాట పెట్టడం. అండ్ థర్డ్ గ్లాస్ కూడా నేను ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇంకా మీ దగ్గర పప్పు నూనె ఉంటే అది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నా దగ్గర ఈసారి లేదు, అందుకనే నేను ఇంకా పల్లి ఆయిల్ యాడ్ చేశాను. అండ్ ఇంకా చూసారా ఇక్కడ ముక్క మునిగేటట్టుగా కూడా తీసుకున్నాను అనమాట ఆయిల్. కరెక్ట్గా నాకైతే కొలత ప్రకారం అండ్ పర్ఫెక్ట్గా నాకు కుదిరిందండి పచ్చడి అయితే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. ఇది మనకు 10 రోజులకు, నాకైతే 10 డేస్ ఏమో వచ్చిందనమాట అంతే. చాలా బాగుంటుంది పచ్చడి అయితే, మనకు ఒక 20 డేస్ వరకు ఉంటుందండి. అండ్ పచ్చడి పెట్టుకునేటప్పుడు డబ్బాలోకి నొక్కుతూ ఇలా స్టోర్ చేసుకోండి. నేనైతే ఇంకా డబ్బాలోకి అయితే మొత్తం స్టోర్ చేశాను అనమాట. చూసారా ఎంత డార్క్ కలర్లో కనిపిస్తుందో మా పచ్చడి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొత్త కారంని యూజ్ చేశాను అనమాట ఈసారి. అండ్ చాలా టేస్టీగా, అండ్ చూస్తుంటే చాలా డార్క్ కలర్లో ఉంది కదా, అంటే చూడడానికి డార్క్ కలర్ అండి, చాలా బాగుంటుంది రైస్లో కూడా కలిపినప్పుడు. అండ్ కారం అయితే ఉండదన్నమాట. చాలామంది ఇంత రెడ్గా ఉంది కారం ఉంటుందేమో అనుకుంటారు, కానీ అలా ఉండదు. అండ్ ఫైనల్గా ఇంకా నాకు ఒక డబ్బా అయిందనమాట కొంచెం హెల్త్గా పచ్చడి. అండ్ ఆ తర్వాత ఫైనల్గా ఇంకా నేను బేషన్లో కొంచెం రైస్ వేసుకొని, మేము ఎప్పుడు ఏ పచ్చడి పట్టినా సరే ఇలానే వేసుకుంటామండి లాస్ట్లో. అండ్ చాలా టేస్టీగా ఈసారి అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.